విఘాతం ఏర్పడితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని పోలీసులు భావిస్తున్నారా? హైదరాబాద్ నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలోని రౌడీ షీటర్లు, అల్లరి మూకలు, ఆకతాయిలపై ప్రత్యేక నిఘా పెట్టారా? ఓటర్లను ప్రలోభాలు, భయభ్రాంతులకు గురి చేసే ఛాన్స్ లేకుండా చర్యలు తీసుకుంటున్నారా? నగర కొత్వాల ఆదేశాలతో రౌడీ షీటర్లపై నేరుగా డీసీపీ స్థాయి అధికారులు మానిటరింగ్ చేస్తున్నారా? ఎన్నికల సమయంలో శాంతి భద్రతలకు ఇబ్బందులు తలెత్తకుండా రౌడీ షీటర్ల పట్ల సిటీ పోలీసులు తీసుకుంటున్నటువంటి చర్యలు ఏంటి? వాచ్ ది స్టోరీ. ఎన్నికలంటే వివిధ పార్టీ నేతల హడావిడి ప్రచారాలతో పాటు రౌడీలు, అల్లరి మూకలు ఓటర్లను బెదిరింపులకు దిగడం, ప్రలోభాలకు గురి చేయడం కూడా గుర్తుకు వస్తాయి. రౌడీ షీటర్లు రెచ్చిపోతే లా అండ్ ఆర్డర్కు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది. కాబట్టి సిటీ కమిషనర్ నరేట్ పరిధిలో ఉన్నటువంటి రౌడీ షీటర్లపై ప్రత్యేక నిఘా పెట్టారు పోలీసులు. ఇప్పటి వరకు సిటీ కమిషనరేట్లో లిమిట్స్లో 1500కు పైగా రౌడీ షీటర్లను గుర్తించారు. ఎక్కువగా సౌత్ జోన్, సౌత్ ఈస్టు, వెస్ట్ జోన్లో ఉన్నట్లు గుర్తించారు. పోలీసు రికార్డులను బట్టి ఉన్నటువంటి రౌడీ షీటర్లపై ప్రతి జోన్లో డీసీపీ మానిటరింగ్ చేస్తున్నారు. రౌడీ షీటర్ల ఇళ్లలో ఆకస్మిక తనిఖీలు చేయడంతో పాటు పోలీసు స్టేషన్కు పిలిపించి కౌన్సిలింగ్ ఇస్తున్నారు. సెక్టర్ వారీగా ఎస్ఐలకు వారి కదలికలపై నిరంతర నిఘా ఉంచాలని సూచిస్తున్నారు ఉన్నతాధికారులు. రౌడీ షీటు ఉన్నవాళ్ళు ఏం పని చేస్తున్నారు, ఎవరి దగ్గర చేస్తున్నారు, రోజువారీ కదలికలపై నిత్యం మానిటరింగ్ చేస్తున్నారు. ఇంకా కొందరు రౌడీ షీటర్లు ఇల్లులు మార్చడంతో ప్రస్తుతం వాళ్ళు ఎక్కడ ఉంటున్నారనే ఆరా సైతం తీస్తున్నారు పోలీసులు. ఎన్నికలు శాంతియుతంగా వాతావరణంలో జరగాలనే ఉద్దేశంతో రౌడీ షీటర్లపై నిఘా పటిష్టం చేశారు పోలీసులు. సిటీ కమిషనరేట్ పరిధిలోని అన్ని జోన్లలో నేరుగా డీసీపీలు రౌడీ షీటర్ల విషయంలో మానిటరింగ్ చేస్తున్నారు.